వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హైదరాబాద్కి రావడం జరిగింది. మనతోని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు రెడీగా ఉన్నటువంటి డాక్టర్ కంటెస్ సాయన్న గారు మనతోనే ఉన్నారు. వీరు ప్రజెంట్ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులుగా మంచి పేరునైతే సంపాదించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతంగా ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా మళ్ళాలి, ఎటువైపు మళ్ళాలి, ఎవరికి పట్టం కట్టాలి, అలాగే బీజేపీ పైన పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈసారి బీజేపీ కనుక ఓటేస్తే, బీజేపీ కనుక గెలిస్తే రాజ్యాంగంనే చేంజ్ చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా అవాస్తవమా తెలియదు. సో వీటన్నిటిపైన ఓవరాల్గా రాజకీయ విశ్లేషణ ఉన్నటువంటి కంటెస్ సాయన్న గారి మాటల్లో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్కారం అండి. అదేవిధంగా మీ బీవీఆర్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పండి సార్. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు కంటెస్టెడ్ గతంలో ఎమ్మెల్యేగా బరిలో దిగిళ్ళు, ఎమ్మెల్సీగా బరిలో దిగిళ్ళు, ఎంపీగా కూడా బరిలో దిగిళ్ళు. ప్రజెంట్ ఎంపీ ఇండిపెండెంట్గా మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి దిగేందుకు రెడీగా ఉన్నారు. సార్ స్ట్రైట్గా అడుగుతున్నాను సార్, ఇన్నిసార్లు మీరు ఎందుకని సార్ బరిలో దిగారు? ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో మార్పులు జరగాలని చెప్పేసి నేను ఎన్నిసార్లు పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులు వేరున్నాయి, సామాజిక పరిస్థితులు వేరున్నాయి, రాజకీయ పరిస్థితి మరోలా ఉన్నది. కాబట్టి దేశంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన మనం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి, లంచగొండితనం, మహిళల మీద మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు, రైతుల ఆత్మహత్యలు, కల్తీ విధానం, అదేవిధంగా ప్రజలకు ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించబడతాయి తప్ప ఈ వ్యవస్థలో మార్పు రాకుండా ఈ అవస్థలు తప్పవు అనేది నాకు అర్థమైంది. కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడోసారి కనుక హ్యాట్రిక్ కొడితే రాజ్యాంగంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగబోతుంది. లేకుంటే రాజ్యాంగాన్ని కంప్లీట్గా తీసేసి వేరే మనుధర్మ అనే రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే యోచనలో బీజేపీ ఉంది అన్నట్టుగా బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. మేబీ ఆ మెసేజ్ అనేది మీ వద్దకు వచ్చి ఉండాలి నాకు తెలిసి. అయితే సార్ దీనిపైన మీ కామెంట్ ఏంటిది? యాక్చువల్లీ ఇది నమ్మొచ్చా? ఒకవేళ గనక నిజంగా బయట జరుగుతున్న ప్రచారం భారత రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది అని అంటే అది బీజేపీ పార్టీ చెప్పాలి. ఏ రకంగా మార్చాలనుకుంటున్నారు, ఏం మార్చాలనుకుంటున్నారు, దాని ప్లేస్లో ఏం తీసుకురావాలనుకుంటున్నారు అనేది అది బీజేపీ పార్టీ చెప్పాలి. రెండవది ఏంటంటే బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మనుధర్మాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నది, భారత రాజ్యాంగం ప్లేస్లో సనాతన ధర్మాన్ని లేదా ఇట్లాంటివి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే ఒక చర్చ జరుగుతున్నది. ఏది ఏమైనా ఈ దేశ ప్రజలకు గనక ఉపయోగకరంగా ఉంటే దాన్ని దేశ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఓడిస్తారు. 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచే మనము ఎక్కడ అంటే వాళ్ళను తరిమేసి స్వతంత్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఈ భారతదేశ ప్రజలది. కాబట్టి ఈ దేశంలో ఎవరో ఏదో కుట్రలు చేస్తారు, ఏదో తీసుకొస్తారు, ఏదో జరుగుతుంది అని అంటే దేశ ప్రజలందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటారా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశాలు లేవంటారా? కాబట్టి అవన్నీ ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ నిందలు వేసుకుంటూ లేకపోతే విమర్శలు చేసుకుంటూ ఎన్నికల స్టంట్స్గా వాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తప్ప ఇందులో వీళ్ళు మాట్లాడే మాటల్లో ఏ ఒక్కటి కూడా నిజం కనబడినటువంటి పరిస్థితి ఉన్నది అని అనేక మంది మేధావులు అంటున్నారు. యాక్చువల్లీ ఈ మనుధర్మంలో అసలు ఏముంది సార్? ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనుధర్మం అని చెప్పేసి బయట సర్క్యులేట్ అవుతుంది కదా. యాక్చువల్లీ మనుధర్మంలో ఏముంది మీకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం? మనుధర్మం అనేది వర్ణ వ్యవస్థ ఉన్నది. ఈ వర్ణ వ్యవస్థలో తల నుండి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుండి క్షత్రియులు పుట్టారు, లేదా పొట్ట నుండి కానీ లేదా ఉబుకం అంటే ఈ తొడల నుంచి కానీ వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారని చెప్పేసి మనం గతం నుంచి అంటే నా తాత ముత్తాతల నుంచి కూడా నేను విన్నాను ఈ మాట. అంటే శూద్రులు అనే పదాలు రాకుండా తాత ముత్తాతలు అనేటోళ్ళు ఏమనేటోళ్ళు అంటే తాత ముత్తాతల కాలం నుంచి కూడా నేను చిన్నతనంలో మా తాత మా నానమ్మ శుద్ధలల్లం అనేటోళ్ళు అంటే శూద్రుల్ని. సో ఇది వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్. కానీ ఇక్కడ బ్రాహ్మణ్స్ని బ్రెయిన్తో పోల్చిర్రు, క్షత్రియులను భుజాలతో పోల్చిర్రు, అదేవిధంగా తొడలతో కావచ్చు లేదా పొట్టతో కావచ్చు వైశ్యులను పోల్చడం జరిగింది. ఇక శూద్రులు అంటే ఇక మిగతా అంటే బ్రాహ్మణులు
క్షత్రియులు, వైశ్యులు కాకుండా మిగతా సామాజిక వర్గాల ప్రజలందరినీ కూడా పాదాలతో పోల్చబడ్డటువంటి పరిస్థితి ఉన్నది ఈ వర్ణ వ్యవస్థలో. కాబట్టి దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఈ దేశంలో. అది యాక్సెప్ట్ చేయకనే ఇవాళ దేశానికి స్వాతంత్రం తెచ్చుకొని భారత రాజ్యాంగాన్ని రాసుకొని మనం పరిపాలించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా ఇంతకంటే బెటర్ వ్యవస్థని మనం నిర్మాణం చేసుకుంటే అది ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. కానీ దీనికి భిన్నంగా మళ్ళీ అదే తీసుకొస్తామంటే మాత్రం ఎవరు హర్షించరు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజలు చైతన్యవంతులై మళ్ళీ దాన్ని ఓడగొట్టే అవకాశమే ఉంటుంది తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది కరెక్ట్ కాదనే కదా భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఓకే సార్, భారత రాజ్యాంగం గురించి మీరు చెప్పారు. భారత రాజ్యాంగంలో మొదటి పేజీ ఏం చెప్తుంది సార్? భారత రాజ్యాంగంలో నిజంగా దాంట్లో చాలా గొప్ప అంశాలు చేర్చబడ్డాయి. మొదటి పేజీలోనే మనకుంటుంది సామాజిక సమన్యాయం జరగాలి దేశంలో అని ఉంటుంది. ఆర్థిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని గుర్తిస్తుంది. అదేవిధంగా రాజకీయ సమన్యాయం కూడా జరగాల్సిన అవసరం ఉన్నదనేది 3 పాయింట్లు మనకు క్లియర్ కనబడతాయి మొదటి పేజీలోనే. అంటే దాని అర్థమైంది ఈ దేశంలో రాజకీయ అసమానతలు ఉన్నట్లు, సామాజిక అసమానతలు ఉన్నట్లు, ఆర్థిక అసమానతలు ఉన్నట్లు భారత రాజ్యాంగం గుర్తించింది కాబట్టే కదా సమానత్వం రావాలని చెప్పేసి అందులో పొందుపరచబడింది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు దేశానికి స్వాతంత్రం వచ్చి మన భారత రాజ్యాంగాన్ని రాసుకొని 75 సంవత్సరాలు మనం పరిపాలించుకుంటున్నప్పటికీ ఈ దేశంలో ఆర్థిక సమన్యాయం ఎందుకు జరగడం లేదు, సామాజిక సమన్యాయం ఎందుకు జరగడం లేదు అంటే ఈ రెండిటికి కారణమైనటువంటి రాజకీయ సమన్యాయం ముందు జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాజకీయ వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్థిక సామాజిక సమన్యాయం అనేది జరగకపోవడానికి అది కారణమవుతుందని చెప్పేసి మాకు అనిపిస్తుంది. అందుకే మేము ఈ వ్యవస్థలో మార్పులు రావాలని ఫైట్ చేస్తున్నాం. సార్, ఇక్కడ రాజకీయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చెప్పేసి మీరు అన్నారు. ఏంటి సార్ ఆ లోపాలు? మీరేమేం లోపాలు గమనించిల్లు? మేము ఒకటే గమనించినాం, అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజలున్నారు ఈ దేశంలో అని క్లియర్గా మెన్షన్ చేయబడింది. అందులో భాగంగానే రిజర్వేషన్ అనేటటువంటి ప్రక్రియను తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అత్యున్నత స్థానాలకు సమానమైన రాజకీయ పోటీ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళదే అధికారం అని అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? అత్యున్నత స్థానాలలో సమానమైన పోటీ పెడితే బలమైన సామాజిక వర్గంలోని అత్యంత ధనవంతులే పాలకులయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అందుకని మేము ఏమంటున్నామంటే ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలి. ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఆ సామాజిక ఆర్థిక అసమానతలకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకోవాల్సినటువంటి అవసరం మన దేశంలో ఉన్నది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉంది, ఎక్స్ అనే ఒక నియోజకవర్గం, అది ఎస్సీ రిజర్వ్డ్. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల అభ్యర్థులు ఎస్సీ అభ్యర్థులే ఉన్నారు. మరి ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఏంటిది? ఎస్సీ అభ్యర్థులే, ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కాబట్టి ఎస్సీ అభ్యర్థులే ఉన్నారు. ఇంకా ప్రాబ్లం ఏంటిది అక్కడ? మీరు మాట్లాడుతున్న ఒక విషయాన్ని అయితే గమనించండి. ఇవాళ 17 ఎంపీ స్థానాలకు గాను లోక్సభ సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 ఉన్నాయి. 17 సీట్లలో 3 ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయి, 2 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ సీటు ఎస్సీలదే, అందులో ఎస్సీలు మాత్రమే నిలబడే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ 2 సీట్లు ఎస్టీలే, అందులో ఎస్టీలు నిలబడే అవకాశం ఉన్నది. కానీ సింబల్ ఎవరిది? ఏ సింబల్తో వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు? ఏ పార్టీ వాళ్ళకు బీఫామ్ ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నది? కాబట్టి సీటు ఎస్సీలది అవుతుంది, సింబల్ ఎవరిది అవుతుందో మీరు చెప్పాలి. అదేవిధంగా సీటు ఎస్టీలది అవుతుంది, కానీ సింబల్ ఎవరిది అవుతుంది? ఏ సింబల్ గెలుస్తుంది? ఏ సింబల్ ఆధిపత్యం ఆ సీటు మీద ఉంటుందో మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది. అట్లయితే ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, వాటెవర్ అంటే మీ చెప్పినటువంటి పదాలను బట్టే ఒక కొత్త పార్టీనే పెట్టాలి. అట్లయితే మ్యాక్సిమం ఇది వర్కౌట్ అవ్వదు. మరి ఏం చెప్తారు? ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఫస్ట్ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు బలం ఉండాలి. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పేసి భారత రాజ్యాంగంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. మరి ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఎన్నుకోబడేది ప్రజాస్వామ్యం కదా. మరి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకే బలం ఉండాలి కదా. మధ్యలో బీఫామ్ ఎందుకు వచ్చింది? ఆ బీఫామ్తో సెలక్షన్ ఎందుకు చేయబడుతుంది? పార్టీ బీఫామ్ ఎట్లా సెలెక్ట్ చేస్తుంది? సెలెక్ట్ చేసినటువంటి ఆ పార్టీ అభ్యర్థులు మళ్ళీ ఆ పార్టీ చెప్పినట్లే వినాల్సి వస్తుంది తప్ప నా ప్రజలు చెప్పినట్లు ఎక్కడ వింటున్నారు? ఒక అభ్యర్థిని చూపించండి, ఈ అభ్యర్థి ప్రజలు చెప్పినట్టు విన్నాడు, ఈ పార్టీ ద్వారా గెలుపొంది అని చెప్పేసి ఒక అభ్యర్థిని చూపించండి. కాబట్టి ఆ పార్టీ అధ్యక్షులు ఏం చెప్తే అది, ఆ పార్టీ అధినాయకత్వం ఏం చెప్తే అది వీళ్ళు వింటున్న పరిస్థితి ఉంది తప్ప నా ప్రజల ద్వారా ఆ ఓట్లు వేసుకొని గెలుపొందిన నాయకులు ఒక్కరన్నా ప్రజలు చెప్పిన మాటలు వింటున్నారా? ప్రజలకు అనుగుణంగా పరిపాలిస్తున్నారా అని చెప్పేసి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. మరి మళ్ళీ మాటల్ని మనం ఆలకించొద్దా? ప్రజలకు అనుగుణంగా నాయకులు పరిపాలిస్తున్నారా అనే మాట మీరు అన్నారు. సరే, ఇక్కడ ఇదే నాయకుల్ని ఎన్నుకున్నది ఇదే ప్రజలు, మరి ఈ ప్రజలే కదా ఎన్నుకున్నది, మరి ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం, బీఫామ్ ద్వారా
వాళ్ళు సెలెక్ట్ చేయబడుతున్నారు. సెలెక్ట్ చేసి ఈవీఎం మిషన్‌లోకి వస్తున్నారు. ఈవీఎం మిషన్‌లోకి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మా వెంకట్ నాయక్ గారు ఉన్నారనుకుందాం ఈరోజు ఈ ఎస్టీ రిజర్వేషన్ సీట్లలో మహబూబాబాద్ సీటు ఎస్టీది అనుకుందాం. దాంట్లో ఒక వెంకట్ నాయక్ గారు అనేటాయన నిలబడ్డాడు. నిలబడ్డప్పుడు ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు ఆ వెంకట్ నాయక్‌ను? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌వైజెడ్ ఏదో ఒక పార్టీ సెలెక్ట్ చేసింది. అది బీఫామ్ ద్వారా సెలెక్ట్ చేసి ఆయనకు బీఫామ్ ఇచ్చి అందులో నిలబెట్టుకున్నది. నిలబెట్టుకున్న తర్వాత అతను గెలుపొందిండు. గెలుపొందిన తర్వాత ఆ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పట్టించుకోనప్పుడు ప్రజలందరూ ఆయన్ని అడిగిర్రు, "ఏమయ్యా ఈ సీటు మన ఎస్టీలది. నువ్వు ఒక ఎస్టీ బిడ్డవని నేను మీకు ఓటేసినాం, గెలిపించుకున్నాం. నువ్వు మా మాటలు వినకుండా మీ పార్టీ అధ్యక్షుల మాటలే వింటున్నావు, అధ్యక్షుల చుట్టే తిరుగుతున్నావు, మా ప్రజలకు న్యాయం చేయట్లేదు, సాయం చేయట్లేదు" అని చెప్పేసి వాళ్ళని అడిగిండ్రు. ఆ అభ్యర్థిని అడిగారు అనుకోండి. అడిగినప్పుడు అది నిజంగా జరిగిన సంఘటన కొన్ని చోట్లలో అని చెప్పేసి మాకు తెలిసింది. మా దృష్టికి వచ్చిందే మేము ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి అతను ఏమని ఆన్సర్ ఇచ్చిండంట అంటే అక్కడ, నిజంగానే మీరు ఓటేసిన మాట నిజమే. కానీ మీరు నాకు ఎప్పుడు ఓటేసిర్రు? నేను ఈవీఎం మిషన్‌లోకి వచ్చిన తర్వాత కదా మీరు నాకు ఓటేసింది. అదే నేను ఈవీఎం మిషన్‌లోకి రావడానికి కారకులు ఎవరు? ఆ పార్టీ కారణమైంది. అయినా మీరు ఏ గుర్తు మీద ఓటేసిర్రు? ఆ పార్టీ ఇచ్చినటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ మీద మీరు ఓటేసిర్రు కదా! మరి ఆ సింబల్‌కు ఓటేసిర్రు. దానికి ఒక అధినాయకత్వం ఉంది. వాళ్ళ కనుసన్నల్లో నాకు టికెట్ కేటాయించబడింది. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళు చెప్పినట్టు వినాలనా? మీరు చెప్పినట్టు వినాలనా? నేను ఒకవేళ బీఫామ్ గనక ఆ పార్టీ నాకు ఇవ్వకపోయి ఉంటే ఇవాళ నేను మీ ముందుకు వచ్చేవాడినే కాదు. నేను ఈవీఎం మిషన్‌లోకి వచ్చేవాడినే కాదు. మరి మీరు ఎవరికి ఓటేసేవాళ్ళు? ఎవరొస్తే వాళ్ళకి ఓటేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏందనంటే సెలక్షన్ అనేది పార్టీ చేస్తుంది. ఎలక్షన్ అనేది ప్రజలు చేసుకుంటున్నారు. సెలక్షన్ జరిగినటువంటి అభ్యర్థుల్ని మాత్రమే ఎలక్ట్ చేసుకునే అవకాశం నా ప్రజలకు ఇచ్చిన తర్వాత ప్రజల ఓటుకు బలం ఉన్నదని మనం ఎట్లా చెప్పగలుగుతాం ఇక్కడ? కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ బీఫామ్‌కి వస్తుంది. సెకండ్ ప్రయారిటీ ఓటుకు వస్తుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. వాటిని మనం ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదు? అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పట్టం కట్టాల్సింది మీ 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 ఒపీనియన్ ప్రకారం దీన్ని బట్టి చూస్తే? అంటే ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇండిపెండెంట్లకు పోటీ గెలిపించినా కానీ ఇండిపెండెంట్లు ఈ సిస్టంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసి నడిపే పరిస్థితి అయితే కనబడతలేదు. పార్టీలతోని పార్టీ అభ్యర్థులతోని పోటీపడి వీళ్ళు ఇండిపెండెన్స్ అంటేనే ఆ నియోజకవర్గానికి మాత్రమే ఇండిపెండెంట్. కాబట్టి ఇక్కడ ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందే అవకాశం ఉన్నది. రైట్. సార్ ఇప్పుడు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఇప్పుడు చాలా హోరాహోరీగా జరుగుతూ ఉంది ప్రచార మాధ్యమాలు అన్ని పార్టీల వాళ్ళు. కానీ ఇక్కడ ఓటర్స్ ఎలా ఆలోచించాలి సార్? ఇప్పుడు ఇక్కడ చాలామంది చాలా రకాలుగా వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారు జనరల్గా అయితే. ఇప్పుడు ఓటర్ అనే మనిషి ఎలా ఆలోచించాలి? నిజంగా ఇప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న సందర్భంగా ప్రజలు ఎలా ఆలోచించారు? ఈ దేశానికి స్వాతంత్రం రావాలి అని ఒక్కటే పాయింట్తో వాళ్ళు దేశ ప్రజలందరూ కూడా పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వల్ల నా ప్రజల బతుకులు మారాలి అంటే ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలని ఆలోచించి దానికి అనుగుణంగా ఈ ప్రజలే ఇండిపెండెంట్లుగా పోటీ చేయాలి. ప్రజలే ఇండిపెండెంట్లుగా నిలబడి ప్రజల దగ్గరికి వెళ్ళి వ్యవస్థ మారాలి, ఇది మారితేనే మన బతుకులు మారే అవకాశం ఉన్నదని చెప్పేసి వాళ్ళు నిలబడి పోరాటం చేసి అట్లా ప్రజల ఓట్ల ద్వారా గెలుపొందినటువంటి ఇండిపెండెంట్లందరూ ఒక కూటమిగా ఏర్పడి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంటరీ పంతాలోనే మనము ఈ ప్రజాస్వామ్యాన్ని చక్కదిద్దుకోగలుగుతాం తప్ప మరో అవకాశం అయితే లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే. సరే ఇప్పుడు ఇక్కడ ఏది అని చెప్పుకున్నా కూడా రెండైతే హోరాహోరీగా తలపడుతుంది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. సార్ ఏం చెప్తారు సార్? ఈ రెండు కూటమిల గురించి మీ విశ్లేషణ ఏంటిది? ఇప్పుడు ఇండియా కూటమి వచ్చినా ఎన్డీఏ కూటమి వచ్చినా ఈ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ రెండు కూటమిల పరిపాలన ఆల్రెడీ చూసిర్రు. ఇప్పుడు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అత్యంత ఎక్కువ కాలం దాదాపు 54 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది. మరి ఏ ఆర్థిక అంటే బిలో పావర్టీ ప్రజలు ఎబో పావర్టీకి ఎంత శాతం మంది పోయిర్రు? ఇక్కడ నిరక్షరాస్యత ఏమన్నా ఆగిందా? నిరుద్యోగ సమస్య ఏమన్నా పూర్తి స్థాయిలో పరిష్కరించబడిందా? అదేవిధంగా మహిళలపైన హత్యలు ఏమన్నా ఆగినాయా? పోనీ అంటే ఈ అలా అనేక చట్టాలు కూడా చేసుకున్నాం మనం. నిర్భయ చట్టం ఉంది, అదేవిధంగా దిశ చట్టం వచ్చింది. ఎన్ని చట్టాలు చేసుకున్నా కూడా ఇవాళ మహిళల మీద మానభంగాలు ఆగుతున్నాయా, అత్యాచారాలు ఆగుతున్నాయా, హత్యలు ఆగుతున్నాయా? ఎందుకు మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి ఈ పార్టీలు? కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నికల వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఈ మహిళలకు రక్షణ దొరుకుతుంది. అదేవిధంగా నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు,
అదేవిధంగా ఇక్కడ ప్రజల సమస్యలు అనేకమైన ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించబడాలి అని అంటే ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ పాలకుల చేతుల్లో ఉంటాయి, ఈ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మార్పులు జరగకుండా కింది స్థాయిలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఉపయోగం లేదు అనేది మా అభిప్రాయం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం మీరు ఏదైతే ఇప్పటిదాకా ఏదైతే చెప్పిల్లో ఫైనల్లీ ప్రజలకి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ఇక్కడ ఒకటే మేము గుర్తించింది ఏంటంటే ప్రజల జీవితం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అంటే నేను చెప్తలేను, మీరు గమనించండి. ఇప్పుడు ప్రజలు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు, ఏ పర్మిషన్ కావాలన్నా, ఏ లైసెన్స్ కావాలన్నా, వాళ్ళ ఇల్లు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ దగ్గర చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజల జీవితం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది, ప్రభుత్వం పాలకుల చేతిలో ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు అంటే హోమ్ డిపార్ట్మెంట్ అంతా హోమ్ మినిస్టర్ చేతిలో, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అంతా హెల్త్ మినిస్టర్ చేతిలో, అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా రెవెన్యూ మినిస్టర్ చేతిలో, ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మళ్ళీ వీటన్నిటికీ అంతిమంగా చీఫ్ మినిస్టర్ చేతిలో ఆ రాష్ట్ర పరిస్థితులు ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజల జీవితం ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వం పాలకుల చేతుల్లో ఉంటుంది, పాలకులు పార్టీల చేతుల్లో ఉంటున్నారు. ఇలా ఆ పార్టీలు అంటే ఆ మినిస్టర్లు కావచ్చు, ఆ చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేదా ఇక్కడున్న పాలకులు కావచ్చు, వివిధ పార్టీల బీఫామ్ల ద్వారా వాళ్ళు ఎన్నికల్లోకి వస్తున్నారు. ఓట్ల ద్వారా గెలుపొందిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ అధినాయకత్వం ఎట్లా చెప్తే అట్లా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పులు రాకుండా ఈ పరిస్థితి మారే అవకాశం లేదని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే ప్రజల జీవితం ప్రభుత్వం చేతిలో, ప్రభుత్వం పాలకుల చేతుల్లో, పాలకులు పార్టీల చేతుల్లో, ఆ పార్టీలు కొన్ని పార్టీల తీరు చూస్తే కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి మారాలి. అందుకనే ఎలక్షన్ అనేది రెండు జరుగుతున్నాయి. సెలక్షన్ బీఫామ్ చేస్తుంది, ఎలక్షన్ ఓటు చేసుకుంటుంది. కాబట్టి సెలక్షన్ కూడా ప్రజలు చేసుకునేటటువంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన ప్రజలకు అంది ఇక్కడ అనేక సమస్యలు ఉన్నటువంటి ప్రజలకు అవి పరిష్కరించబడతాయి అనేది నా ప్రధానమైనటువంటి ఒపీనియన్. ఓకే, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం మీరు చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.